ఇక డీటెయిల్స్ చూస్తే రాజమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుని కక్షిదారులు ప్రశాంత జీవితం సాగించాలని జిల్లా న్యాయమూర్తి శివరాం ప్రసాద్ అన్నారు. శనివారం డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశ మందిరంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య, న్యాయమూర్తులు ప్రమీలా జైన్, కలిందే తులసి, దుర్గారాణి, హుస్సేన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్, డిఎస్సి జీవన్ రెడ్డి తదితరులతో కలిసి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీ కుదుర్చుకున్న పలు కేసులను పరిష్కరించి పత్రాలను అందించారు. ఏండ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ కక్షిదారులు సమయాన్ని వృధా చేసుకోవద్దనే ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని న్యాయమూర్తి శివరాం ప్రసాద్ తెలిపారు. ఇందులో రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్ కేసులు ఇరు వర్గాల సమ్మతితో పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు ఎలాంటి ఒత్తిడి, భయం లేకుండా కేసులు పరిష్కరించుకోవాలన్నారు. మరి ఉమెన్ ఈ రోజు మనం నేషనల్ లోక్ అదాలత్ పెట్టుకున్నాం. అది సుప్రీంకోర్టు, హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి చోట కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో మరి ముఖ్యంగా కేసులు పరిష్కారం చేసుకోవడానికి అందరూ కూడా సహకరించారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు, కక్షిదారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది. అలాగే ఇరు పార్టీలు ఒప్పందంతోనే లోక్ అదాలత్లో కేసులు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. ఏ ఒక్కళ్ళు ఒక కేసులో ఉన్నటువంటి ఇరు పార్టీలో ఏ ఒక్కరు మేము ఈ లోక్ అదాలత్కి మాకు ఇష్టం లేదంటే బలవంతంగా ఈ లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేయడానికి అవకాశం లేదు. అది మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చాలా చోట్ల బలవంతంగానో లేకపోతే వాళ్ళకి ఇష్టం లేకుండా లోక్ అదాలత్ చేస్తే దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క ఉపయోగం ఉండదు. మళ్ళీ ఆ డిస్ప్యూట్ అనేది అలాగే కంటిన్యూ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారు ఇరు పార్టీల వారు కూడా ముందుకు వచ్చి రాజీ అయిన సందర్భంలో లోక్ అదాలత్లో ఈ కేసును తీయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి లోక్ అదాలత్లో కేసు కాంప్రమైజ్ అయిన తర్వాత దాన్ని ఎక్కడ కూడా పైకోర్టులో ఛాలెంజ్ చేయడానికి అవకాశం లేదు. అదే ఒక కేసు జడ్జిమెంట్ చెప్పినట్టయితే దాన్ని ఫర్దర్గా అప్పీల్ ఉంటుంది, దాని మీద మళ్ళీ సెకండ్ అప్పీల్ ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి అప్పీల్స్ మన సిఆర్పిసి ఇటువంటి ప్రొసీజర్స్ కోడ్లో దాంట్లో నిర్ణయించడం జరిగింది. అంటే దానికి ఒక ఎండ్ అనేది రావడానికి చాలా టైం పట్టేటటువంటి విషయం. కాబట్టి లోక్ అదాలత్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని కేసులు కాంప్రమైజ్ చేసుకుంటే చాలా ఇరు పార్టీలు దగ్గరట్టుగా అలా ఇరు పార్టీలకి న్యాయం జరుగుతుంది. వాళ్ళిద్దరూ కూడా ఆ యొక్క రిలేషన్షిప్స్ కూడా వాళ్ళకి మళ్ళీ